ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైక్ SM వ్లాగ్స్. టుడే మనం మట్టకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ తీసుకుందాం. కరివేపాకు, వెల్లుల్లి కూడా తీసుకుందాం. కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకుందాం. పోపు అనేది కూడా వేసుకుందాం. పోపులో మినుములు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. వెల్లుల్లి యాడ్ చేద్దాం. వీటిని కొంచెం దూరగా వేగిన తర్వాత ఆనియన్స్ అనేది కూడా వేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ ఇలానే చేస్తూ ఉండాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను. తర్వాత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకోండి. పసుపు అనేది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందండి. తర్వాత వీటిని బాగా మిక్స్ చేయండి. సిమ్లో పెట్టుకొని కొంచెం దూరగా అయిన తర్వాత ఇందులో టమాటాస్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ చేస్తానండి. వీటిని బాగా మిక్స్ చేయండి. టమాటాస్ అనేది వేసిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఇలా వస్తుంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి అనేది యాడ్ చేయండి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయండి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న 1/2 kg దాకా మట్టికాయను వేసి ఇందులో బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి అనేది కూడా యాడ్ చేయండి. ఇందులోనే 1 స్పూన్ బెల్లం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ నువ్వుల పొడి అనేది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని వెల్లుల్లి అనేది బాగా దంచి ఇందులో వేసుకోండి. టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుందండి. బెల్లము, నువ్వుల పొడి యాడ్ చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మట్టికాయ కర్రీ అనేది రెడీ అయ్యిందండి. దీనిని రోటీలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.